నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఆషాఢంలో వండుకోవాల్సిన వంట చూపిస్తున్నాను. చూసేయండి. పప్పు, తెలగపిండి, మునగాకు కూర అండి ఇది. ఇది ఆషాఢంలో ఖచ్చితంగా అందరూ వండుకుంటారు. ముందుగా కందిపప్పు తీసి శుభ్రంగా కడిగి ఒక గ్లాసు వాటర్ పోయండి. అందులో పచ్చిమిర్చి కట్ చేసుకుని ఒకటి వేసుకోవాలి. తెలగపిండి వేసుకుని తర్వాత మునగాకు శుభ్రం చేసుకుని కడుక్కున్న మునగాకు వేసి వెల్లుల్లిపాయలు ఇలా ఒలిచి వేసానండి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది, టేస్ట్ కూడా బాగుంటుంది. వేసి కుక్కర్లో పెట్టి 4-5 విజిల్స్ రానిచ్చానండి. కుక్కర్ ప్రెషర్ తగ్గేలోపు మనం తాలింపు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ, మినపప్పు ఈ కూరకు చాలా రుచినిస్తుందండి. ఇవన్నీ వేసుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు పప్పు ఉడికిపోయింది, చూద్దాం. చూసారు ఎలా ఉడికిందో? ఇప్పుడు ఇందులో పసుపు, ఉప్పు, కారం సరిపడా వేసుకుని ఒక నిమిషం సిమ్లో పెట్టుకుందాం. గిన్నె పెట్టుకుని అందులో నూనె వేసుకుని ముందుగా వెల్లుల్లిపాయ, మినపప్పు వేసి కొంచెం వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి కూడా వేసి వేగాక లాస్ట్లో కరివేపాకు వేయాలండి. ఇది పప్పు నూనెతో తాలింపు పెడుతున్నాను. చాలా బాగుంటుందండి టేస్ట్ పప్పు నూనెతో తాలింపు పెట్టుకుంటే. తాలింపు వేగిపోయింది కదా, ఇప్పుడు పప్పు ఇందులో వేసేద్దాం. చూసారా, కమ్మటి పప్పు, మునగాకు, తెలగపిండి కూర రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి.